అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. అయితే అడావిడిలా కూరలు తెచ్చుకోవాలి, కూర చేయనికి లేదు. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎట్లున్నది, హడావిడి ఆగమాగం అని అనుకొని బయట కూరలు తింటాం కదా. మేము ఎప్పుడు బయట ప్రిఫర్ అస్సలే చేయము. కాకపోతే ఇలా పరిస్థితి ఏంటంటే అన్నము పొయ్యి మీద పెట్టి మర్చిపోయినా. అది గంజి కొంచెం కొత్త బియ్యము, పంట బియ్యము, గంజి వంపాల్సింది ఉండే, మర్చిపోయిన దానికి అన్నం మెత్తగా అయింది. జర ఇగో ఇట్లా మీకు కనబడుతుంది కదా, ఈ అన్నం మెత్తగా అయిన దానికి జాన్ పాపము హాయ్ చెప్పు. జాన్ హాయ్ ఫ్రెండ్స్, ఇలా సాంబార్లా బాగా వచ్చిందా? మొత్తం మీద ఇది బయట ఫుడ్ తెచ్చుకొని తింటాం. అయినా వాళ్ళకి ఏం పట్టోళ్ళ, వాళ్ళకి పైసలు వస్తే చాలు. చాలా మంది ఉన్నారు. సరే, కొంతమంది నీట్గా చేసేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏం పట్టి చెప్పుర్రి, వాళ్ళకి ఏం అవసరం, నీట్గా చేయాల్సిన అవసరం ఏమున్నది? మనమైతే జర ఇంటోళ్ళం కాబట్టి వండుకొని నీట్గా వండుకొని తినాలని చూస్తాం. నేను చేసిన తప్పు ఏంటంటే అన్నం మర్చిపోవడం పెద్ద తప్పు అయింది. ఈడనే గల్లీలో ఒకటి ఉంటుంది, ఇగో ఇట్లా మెత్తగైంది అన్నట్టు అన్నం. ఇదంతా పారేస్తే జర ఇబ్బంది అవుతుంది కదా, ఎందుకు పారేసుడు ఉట్టిగా అని చెప్పేసి నేను ఇళ్ళకు కర్రీతో పాటు బీరకాయ కర్రీ ఉన్నది, కొద్దిగంతా పక్కకు కర్రీ ఉంది, కర్రీతో పాటు కొంచెం అంత సాంబార్ ఉంటే బాగుంటుందని నేను ఈ సాంబార్ తెచ్చిన. ఇగో అందులో బొద్దింక తేలుతుంది, మీకు చూస్తుండ్రా, మీరు కనబడుతుందా? నేనైతే ఇప్పుడే ఇప్పిన, ఇంకో ఇక్కడ పెట్టి దీంట్లో గుమ్మరించిన. అసలు కవర్లు ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. చాలా వరకు బ్యాచిలర్స్ కానీ, హాస్టళ్ళల్లో ఉండేటోళ్ళు కానీ, సింగిల్ రూమ్లలో ఉండేటోళ్ళు కానీ ఇక బయట కొత్త అన్నం పెట్టుకుంటారు రైస్ కుక్కర్లలో, ఇక తెచ్చుకుంటారు. మరి వాళ్లకు మనం జీవనాధారమైనప్పుడు కొనుక్కొని తినేటోళ్ళము, వాళ్ళు దందా చేసుకొని బతికేటోళ్ళు. మరి కస్టమర్స్ అది కూడా జర ఇంపార్టెంటే కదా వాళ్ళకు. నేను ఎంతసేపు సాంబార్నే చూపెడుతున్నా, నేను కనబడతలేను అనుకుంటున్నారు కదా. ఇంకా మొత్తం మీద జాన్ సంకల్ ఉన్నాడు, ఒక చేత ఫోన్ పట్టుకున్నా. ఇగో ఇది పరిస్థితి, ఇట్లా దిగుతలేడు. అయితే ఇక ఇవన్నీ తోమనీకున్నాయి కానీ గిన్నెలు, ఇక మొత్తం మీద ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇగో ఇది ఒకసారి మీకు స్పూన్తో చూపెడతాలే నాన్న, ఒకసారి ఇది కూసో. అందులో బొద్దింక ఎట్లా వచ్చింది ఏం కథ అనేది ఆ లైట్ పడుతుంది. ఆ లైట్ మీకు స్పూన్ చేసి చూపెడతా. ఇగో స్పూన్తో లేవట్టి చూపెడతా. స్పూన్ ఏది బిడ్డ? గీ చాకు తీసి చూపెడతా. గీ చూడుండ్రి, గీ బొద్దింక ఇగో ఇట్లా తేలుతుంది. ఇగో ఇంట్లో ఇగో గింత అద్వానమా, గింత అడివా. ఇగో ఈ బొద్దింక చూడుర్రి, ఏందో ఈ బొద్దింకలు జర. మరి అది బతకలేదురా, అది చచ్చిపోయింది. అది ఉడికినాక ఏడ బతుకుతుంది, అది బతకలేదు. ఎందుకంతగానో భయపడతాను? ఇగో ఈ బొద్దింకను చూడుర్రి, ఇగో ఇట్లనా బొద్దింకలు వేసి అండి పెడతారా మనుషులకు? ఇంకా 2-3 ఉన్నాయి అట్టున్నాయి ఇంట్లో. నాకు జర కనవలేదు కానీ ఇది జర మిరపకాయ లెక్క కనబడ్డది. కానీ ఇంకా నాకు ఒక్కదానికి ఇచ్చిన సాంబార్లోనే 2-3 ఉన్నాయి. ఇగో ఖరాబ్ అయిన టమాటాలు, ఇది చూడుర్రి కథ. గిట్లుంటే మనం కోసి వేసుకుంటామా టమాటా? ఇగో ఇది చూడుర్రి, ఈడనేమో బొద్దింక ఇట్లున్నది. జర అన్నలు తమ్ముళ్ళు జర హడావిడిగా జర ఒక దగ్గర వండుకొని తినేటోళ్ళు జర జాగ్రత్త వహించుండ్రి. ఇంకో ఇట్లా అడ్డమైన రోగాలు వస్తాయి. అసలే తినుడు మందుల కూరలు అంటే ఇగో ఇట్లా పురుగులు, మన్ను, మశానము ఇగో ఇట్లా వేసిన దాన్ని తినబెడితే మనం ఆగమవుతాం. మీతో కాకపోతే కారం పొడి ఇంట్లో ఉంటుంది కదా, కారం పొడి వేసుకొని అన్న తినుండ్రి. కానీ ఇగో ఇట్లా బయట కొనుకొచ్చుకొని తినకుండ్రి, ఆగమవుతుంది. మొత్తం మీద ఈ కథ. ఇగో తెచ్చినా ఇలా పోసినా, మరి నీకే ఇనిగానం వార్తలత్తన్నాయి, నీకెట్లా బుద్ధి లేదని అంటే సౌరమైతే కానీ ఊరం బోధపడదు అన్నట్లు అంటారు కదా. ఏదో ఒకటి ఇగో పాపం సాంబార్ వేస్తే తింటాడని నేను తీసుకొస్తే జర జురుజురు ఉంటే పిల్లలు జపరిస్తారని నేను తీసుకొస్తే ఇగో ఈ కథ ఉన్నది మొత్తం మీద. ఇగో మంచిగా ఎట్లుంది చూడుండ్రి బొద్దింక. ఇది సాంబార్లా నేనైతే వేసింది కాదు చేసింది కాదు, ఇగో పక్కకే ఇప్పి పెట్టినా. నేను ఎందుకు వేస్తా చెప్పుర్రి. ఇగో ఇది కథ మొత్తం మీద. ఇది బయట ఫుడ్లు తినకూర్రి తమ్ముళ్ళు, జాగ్రత్త. హాస్టల్ల పొంట, రూమ్ల పొంట ఉండేటోళ్ళు ఇది వాళ్ళకి ఏమవసరం? మన ఆరోగ్యంతో మనకు రోగాలు వస్తే మంచిగా డాక్టర్లకు దవాఖానలకు ఖర్చు పెడతాం, వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఈ సాంబార్కు 30 రూపాయలు తీసుకున్నాడు, ఏమన్నా తక్కువనా? ఆ షాప్ చూపెడితే మళ్ళీ ఇప్పుడు ఇంత బాధ. ఈ కథ ఉన్నది మొత్తం మీద.